ఈ వీడియోలో మనం 2 టాపిక్‌లు మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ఎలిమినేషన్ అనాలిసిస్, రెండోది మిడ్ నైట్ ముచ్చట్లు. మిడ్ నైట్ అంటే మిడ్ నైట్ కూడా కాదు. ఇదేంటంటే లాస్ట్ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ కంటే ముందు జరిగిన ముచ్చట్లు. తనుజాని తీసేసినప్పటి నుంచి ఆ ఫైనల్ టాస్క్ జరిగేంత వరకు జరిగిన ముచ్చట్లు. మనకి లైవ్ ఎండ్ విత్ ఆ రోఫ్ టైల్ దాంట్లో టైల్ అడెసివ్ దాంట్లో మన కెప్టెన్‌ది పెడతారు కదా! అక్కడికే అయిపోయింది. సో, ఆ మధ్యలో జరిగిన కొంచెం బాధాకరమైన సెంటిమెంటల్ డిస్కషన్స్, కొన్ని కొన్ని చిన్న చిన్న డిస్కషన్స్ ఎక్కువ ఉండయి. ఒక 2, 3 డిస్కషన్స్ ఉంటాయి. అండ్ ఎలిమినేషన్ అనాలిసిస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? వీడియో ఒక లైక్ కొట్టి చూడడం స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అట్నే మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కూడా కింద కామెంట్స్లలో ఫస్ట్ కామెంట్లో లింక్ చేసి పెడతా. అది ఒకసారి ఫాలో కొట్టేసారు. ఎందుకు చెప్తున్నా అంటే అది ఫాలో కొడితే మనకి నోటిఫికేషన్లు ఇక్కడ యూట్యూబ్లో నోటిఫికేషన్లు 3 వస్తాయి. ఒక డేలో 3 వీడియోలకు మాత్రం నోటిఫికేషన్లు వస్తాయి, మిగతా వాటికి రావు. కాబట్టి మనం ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోయి ఉంటే అన్లిమిటెడ్ నోటిఫికేషన్స్ అక్కడ వచ్చేస్తూనే ఉంటాయి. మనకు పర్సనల్గా మెసేజ్ వచ్చినట్టే మన వీడియో పెట్టగానే ఆ నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? సరే, చూడడం కంటిన్యూ చేద్దాం. అండ్ ఇప్పుడు ఎలిమినేషన్ అనాలిసిస్ గురించి చేసుకుందాం. ఇద్దరు ఎలిమినేషన్ రౌండ్లో ఉండబోతున్నారు. అది రాము రాథోడ్ అండ్ సాయి శ్రీనివాస్. ఇప్పుడు రాము రాథోడ్ని ఒకవేళ ఈ కారణాలతోటి రెడ్ కార్డ్ ఇచ్చో లేదంటే ఉత్తగానే బయటకు పంపించేసారు అనుకుందాం. పంపిస్తే కనుక నో ఎలిమినేషన్ ఉంటుందా అంటే ఉండకపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సాయిని ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే సాయి క్లారిటీ ఆఫ్ థాట్ తోటి ముందుకు పోతే బాగుండేది, కానీ అట్లా కూడా లేడు. ఎందుకంటే రాముని పంపించి సాయి నుంచేటోళ్ళు అట్లా కూడా లేదు. కాబట్టి డబుల్ ఎలిమినేషన్ పెడితే కనుక ఇద్దరిని పంపిస్తారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ పెడితే కనుక రాముకి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే నేను బాగా ఆడతాను సార్ అని అంటే కనుక సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మరి అప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఛాన్స్ ఉంటే కనుక లేదు, వీళ్ళిద్దరిలో డబుల్ ఎలిమినేషన్ పెట్టేసి అప్పుడు స్టోన్ వాడమని చెప్తారు. ఎవరికి? మేడంకి. మేడం సార్, మేడం అంతే కదా, తనుజ మేడం స్టోన్ వాడమంటే ఇప్పుడు రాము కోసం వాడుతుంది. రాము కోసం వాడి రాముని సేవ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. అక్కడ స్టోన్ ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. దానిలో భాగంగా రాముని ఈ స్టోన్ ద్వారా సేవ్ చేసి ఇక్కడ మన సాయి శ్రీనివాస్ని టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా మళ్ళీ రాకపో అని చెప్పి పంపిస్తారు అన్నట్టు. రైట్, నెక్స్ట్ ఇది ఎలిమినేషన్ అనాలిసిస్. చూసారా ఎంత చాలా చక్కగా చేసిన, షార్ట్గా చేసిన, ఒక 1 మినిట్ కూడా పట్టలేదు. అలా ఉంటుంది మనదంతా. వెరీ నైస్. ఇలాంటి వీడియోలకి, ఇలాంటి రివ్యూవర్లకి, ఇలాంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆర్టిస్టులకి మీరంతా సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి వాళ్ళని సింబల్ ప్రెస్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. అలాగే 1,20,000 కావాలంటే కూడా అయితే 2 లక్షలు ఈ సీజన్లో 7 అయ్యేటట్టు ఉన్నది. టోటల్గా అయితే ఒక శుభవార్త ఏంటంటే మనకు 10,000 మంది బ్రాడ్కాస్ట్ ఛానల్లో 10,000 మంది జాయిన్ అయ్యారు. ఒకటి. రెండోది 25,000 మంది మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయ్యారు. ఈ సీజన్ ద్వారా 5,000 మంది వచ్చారు. అందులో 10,000 మంది ఏమో మనకి బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయ్యారు. అదొక శుభవార్త. ఇక్కడేమో ఒక 15,000 మంది మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ పెరిగారు. ధనధన పెరుగుతారేమో, ధనధనం ముందుకు పోతారేమో, ధనధన లేట్ అయితే మొత్తం ఈ సీజన్ అయిపోయేసరికి రొచ్చ రంబోలా అనుకున్నా. కంటెస్టెంట్లు గమ్మతున్నారు. మనకేమో ఇట్లా ఫాలోవర్స్ ఉన్నారు కదా అని చెప్పి ఊరికైనా పొగడడం రాదు, ఊరికైనా భజన చేసు రాదు. మంచిగా ఉంటే మంచిగా, లేదంటే లేదన్నట్టుగానే ఉంటాం. ఈ నీతి నిజాయితీలు కొలిమిలో కుంపట్లా కాలిపోతాయట్రా. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. భలే డైలాగ్ అబ్బా. సరే, ఏమన్నా ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పినందుకు చాలామంది అప్లోడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా డైలాగులు అవుతాయి మనకి. ఇంకోటి చెప్పాలనా ఉత్తర దిక్కున ఊరిని విడిచితే పల్లెలు, పురములు, పట్టణములు, కోటలు దాటితే, మేటలు దాటితే, అడవులు దాటితే, మడుగులు దాటితే, అన్నీ దాటితే, బొటన వేలుతో నెత్తురు పొంగక పులుపుగా నుదుటితో విభూతి ధరించితే, అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచు చెలవుచు మడి వస్త్రములు కట్టితే, మండలముగా మాగిన బింబట భైరవుడై శత్రుని చంపగా చూచితేనే ఊరు చూడని లింగం, నిరుపద్రము, నిచ్చల లింగం, ఆది తేజము, ఐక్యలింగం, పురాణ పర్వతము, పవిత్రలింగం, శివ. ఇట్లా డైలాగులు మస్తు వస్తాయి. రాఖీ డైలాగ్ కొడతా. అన్నీ మనకి ట్యాగూర్ డైలాగులు, రాఖీ డైలాగులు, అన్ని సినిమాల డైలాగులు వచ్చు. ఎందుకంటే యాజ్ ఎ మ్యూమిక్రీ ఆర్టిస్ట్గా మనకి ఇవన్నీ నేర్చుకుంటాం అన్నట్టు. రైట్, నెక్స్ట్ ఇమాన్యుల్. సరే, మిడ్ నైట్ ముచ్చటలో కొన్ని మిస్ అయిన టాపిక్స్ ఉన్నాయి, అవి నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇమాన్యుల్ అట్నే సుమన్ షెట్టి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్ కంటే ముందు లాస్ట్ రౌండ్లో తనుజని తీసేసిన తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ కంటే ముందు కొంచెం టైం ఉంది, తిన్నారు. ఆ టైంలో ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అక్కడ ఇమాన్యుల్ మనోగతం మనకేం అర్థమవుతుందంటే మనోడు వెరీ ఈగర్లీ, వెరీ ఎంతూజియాస్టిక్లీ, అంటే ఘోరంగా ఇట్లున్నాడు తపనతోటి. ఏంటి తెలుసా? క్యాప్టెన్ అవ్వాలని. అరే ఎందుకు పోయి నువ్వు ఆల్రెడీ 2 సార్లు క్యాప్టెన్ అయినావు కదా అంటే లేదు. ఆయన ఏమంటాడంటే సుమన్ శెట్టి అన్నతో, ఇంత కష్టపడింది మనం క్యాప్టెన్ అవ్వడానికే కదన్నా, ఇక్కడ ఎందుకున్నామన్నా, మన క్యాప్టెన్ కావాలన్నా, అదే కదన్నా మన అల్టిమేట్ గోల్ అంటాడు. అంటే నేను ఏమనుకుంటున్నానంటే క్లాస్లో లీడర్ అయితే వాడు దేశాన్ని వెళ్ళినట్టుగా ఫీల్ అవుతాడు. చిన్నప్పుడు స్కూళ్ళల్లో మన క్లాస్ లీడర్ ఉంటాడు, వాడు క్లాస్ లీడర్ కదా, వాడు ఏంటంటే మొత్తం రాజ్యానికి అధికారి. మొత్తం వాడు ఎట్టుంటుందంటే మొత్తం వాడు ఎవడికి ఇంత మిస్టేక్ చేసినా కానీ వాడి పేరు బోర్డు మీద ఎక్కిస్తాడు కదా.
కదిలినా, మాట్లాడినా, నవ్వినా, ఏం చేసినా, ఫన్ చేసినా, ఏది చేసినా కానీ సార్ లేనంతసేపు సార్ కంటే ఎక్కువ ఎత్తాడు వాడు. సార్ అన్నా తక్కువ ఎత్తాడు కానీ సార్ కంటే సార్ అని ఎక్కువ ఎత్తాడు. ఆ టైప్లో ఉంటారు కదా. ఆ టైప్లో ఇమాన్యుల్ ఏంటంటే కెప్టెన్ అవ్వాలనుకుంటాడు. కెప్టెన్ ఈజ్ ద మెయిన్ గోల్, అల్టిమేట్ గోల్. క్లాస్ లీడర్ అవ్వాలని అల్టిమేట్ గోల్ ఉంటుంది. ఒక నలుగురికి ఉంటుంది అయ్యా క్లాస్లో, మిగతా వాళ్ళందరికీ ఉండదు కానీ ఆ టైప్లో ఉంటుంది అయ్యా మనోడికి, ఇమాన్యుల్కి. ప్రతిసారి గెలవాలి 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 గెలవాలి. మంచి ఆలోచన, మంచితనం, మంచి తత్వం, మంచి గ్రేట్ 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 ఎఫర్ట్. కానీ దాంతోపాటు ఈ గేమ్ స్ట్రాటజీలని కూడా అర్థం చేసుకోవాలి. ఈ గేమ్ స్ట్రాటజీలు ఎట్లుంటే ఇక్కడ మనం నామినేషన్లకు రావాలి. నామినేషన్లోకి వస్తేనే మనం ఏమైనా లైమ్లైట్లోకి పోతాం, ముందుకు పోతాం. అదొకటి కొంచెం ఆలోచించాలి. మనోడు ఆలోచిస్తలేడబ్బా, అదొక్కటి ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. కానీ గో విత్ ద ఫ్లో పోతుండు. అది కాదు, కొంచెం తెలివిగా ఆలోచించాలి. చాలా తెలివితేటలు ఉంటాయి కానీ ఎందుకు నామినేషన్లకు భయపడుతున్నట్టున్నాడు లిటరల్లీ. మేబీ నామినేషన్లకు సడన్గా వస్తే వెళ్ళిపోతానేమో అన్న భయంతో ఖచ్చితంగా క్యాప్టెన్సీ కొట్టాలని అనుకుంటున్నట్టున్నాడు. ఇట్లా కాదబ్బా, ఒకసారి రావాలి. నెక్స్ట్ భరణి అండ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది చూపించారు. మిమ్మల్ని నేను ఎప్పుడన్నా నామినేట్ చేశానా? కాదు, మిమ్మల్ని మొన్న నేను ఎందుకు నామినేట్ చేశానని చెప్పింది. ఏంటంటే మొన్న నేను మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేసిన, ఈ బాండింగ్స్ వల్ల మీ గేమ్ పాడైపోతుంది, మీరు బాండింగ్స్ వద్దనుకొని వచ్చారు, మళ్ళీ బాండింగ్స్లోకి వెళ్ళారు అన్న పాయింట్ కోసమే కదా నేను మిమ్మల్ని నామినేట్ చేసింది. రాగానే మీరు ఎంత బాగున్నారు, కట్ చేస్తే మళ్ళీ మీరు దివ్యతో కలిసి మళ్ళీ బాండింగ్స్ ఏర్పరచుకున్నారు అన్నది. రాగానే ఈమెతోటి బాగున్నాడు నాన్న అయిపోయాడు, ఈమెతోటి బాగున్నాడు, అప్పుడు మంచోడు. ఏ రకంగా అయినా బాండ్ అనే వాళ్ళు నెగిటివ్ అయిపోతున్న సంగతి తెలుసు. ఏం చెప్తాను అన్నట్టు, మిమ్మల్ని ఎందుకు నామినేట్ చేశాను మొన్న, మీ గేమ్ బాగుండాలనే కదా మిమ్మల్ని నామినేట్ చేసింది, ఆ బాండింగ్లో ఉంటున్నారనే కదా నామినేట్ చేసింది. ఇవే దివ్యనిఖిత కాలుతాయి అన్నట్టు. దివ్యనిఖితకు ఈమెకి ఏమన్నా హెల్ప్ చేస్తే మళ్ళీ కాలుతాయి. అసలు భరణి అన్న దివ్యనిఖిత ఇప్పుడు ఎట్లుందంటే, దివ్యనిఖిత పరిస్థితి, భరణి అన్న తన చేతితో మాట్లాడద్దు, భరణి అన్న తనుజ జోలికి పోద్దు, తనుజ వార్తకు పోద్దు, తనుజకి హెల్ప్ చేయొద్దు, తనుజ గురించి ఆలోచించద్దు, తనుజ గురించి అసలు ఊహలో కూడా ఉండొద్దు. ఏమైనా ఉంటే దివ్యనిఖిత గురించే ఉండాలి అన్న సెన్స్లో ఉంది. అది చాలా తప్పు. పొసెసివ్నెస్ బాగా ఆమెకి. అంటే నా అనుకున్న పర్సన్ వేరే వాళ్ళతో ఉండొద్దు, అది కరెక్ట్ కాదు. ఇది బిగ్ బాస్ హౌస్, మీ ఇల్లు కాదు. తనుజది అంతే, తనుజ పరిస్థితి కూడా అంతే. పొసెసివ్నెస్, జెలసీ ఇద్దరికి అంతే. ఇద్దరి లేడీస్ మధ్యలో నలిగిపోతాండి అయ్యా, చాలా దారుణం అయ్యా. ఏది పేపర్ అది. నెక్స్ట్ అయితే ఇక్కడ భరణి అన్నకి అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా తనుజ ఏం చెప్తుందంటే, ఆమె అనుకుందట ఇది 9th వీక్ కదా, 9th అనేది ఆమెకు సెంటిమెంట్ అట. అసలు బిగ్ బాస్ సీజన్ 9కి రావడానికి కూడా కారణం అదేనట. అసలు ఈ హౌస్కి ఎందుకు వస్తాను నేను, 2 వారాలు కూడా ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు ఈ హౌస్కి రావడం. 9th ఎపిసోడ్ 9th సీజన్ కాబట్టి నాకు చాలా ఇష్టము. 9 అంటే నా లక్కీ నెంబరు, 9 అనేది నాకు సెంటిమెంటు, అందుకే ఇక్కడికి వచ్చాను బిగ్ బాస్ హౌస్లోకి. 9th వీక్ ఇది, 9th వీక్ క్యాప్టెన్ అవుదాం అనుకున్నాను, ఇలా ఓడిపోతాను అనుకోలేదు అన్నది. కానీ 9th వీక్ ఆమెకి విన్నర్ కావడానికి మెయిన్ వీక్. సో నేను మీతో ఆమె గురించి ఎప్పుడైనా మాట్లాడానా, మీ బాండింగ్ గురించి నేను ఎప్పుడైనా అడిగానా, నేను ఎవరి గురించి అయినా బ్యాక్ బీచింగ్ చేశానా, నేను అసలు మీతో నేను ఎప్పుడైనా ఫేక్గా ఉన్నానా, ఇవన్నీ చెప్తుంటే భరణి నుండి ప్రతిదానికి ఏంటంటే ఆయన దీనికి ఆన్సర్లు, దీనికి ఒక క్లారిఫికేషన్ కాదు, ఆయన నుంచి ఉంటాయి. ఏంది, నేను నీతో ఎప్పుడైనా ఫేక్గా ఉన్నానా, నేను నీతో ఎప్పుడైనా నా బాండ్ ఏదైనా తప్పుగా అనిపించిందా, నేను ఎప్పుడైనా బ్యాక్ బీచింగ్ చేశానా నీ గురించి ఆయన అడుగుతాడు. సరిపోయింది. నేను ఆల్రెడీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి వెళ్ళి, ఇప్పుడు ఆమె ఫీల్ అవుతుందని తెలుసు కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా ఇవన్నీ అంటుంది. ఇక ఆయన అక్కడ నుంచి మళ్ళీ బాధపడడం, మన కట్టు కొన్ని ఎపిసోడ్లో చూపించిన, కొన్ని ఎపిసోడ్లో చూపిని అవన్నీ చూపించుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. ఇక డిమాండ్ పవన్ రీతు చౌదరికి సీరియస్గా చెప్తున్నానంట, అలా క్యాప్టెన్సీ టాస్క్ కంటే ముందు ఏమంటుందంటే, క్యాప్టెన్ ఎట్లయినా కావాలి, అందరిని అడుగు, రిక్వెస్ట్ చేయి, ఖచ్చితంగా ఈ వారం నువ్వు క్యాప్టెన్ కావాలి, సీజన్ 9 ఈ 9th వీక్ నువ్వు ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పి మోటివేట్ చేస్తున్నట్టు. ఓకే ఫైన్, మంచిదే, గుడ్ ఫ్రెండ్స్, గుడ్ బాండ్ వాళ్ళిద్దరిది, అని హెల్తీ గుడ్ ఏటు. ఇంకేది ఇక్కడ గర్ల్స్ అందరూ ఉన్నారు కదా, గర్ల్స్ తక్కువ మంది ఉన్నారు కదా, దివ్య ఉంది, సంజనాకు ఉంది, ఇటు దిక్కు వచ్చేసి రీతు అండ్ తనుజ ఒక దగ్గర పోయి ఏడుస్తా అంటే తనుజను ఓదార్చడానికి రీతు ఆ పక్కనే తిరుగుతుంది. సంజనాకేమో ఇమాన్యుల్ తోటి ఉంది. ఇంకా ఎవరు, దివ్యనిఖిత వంట రూమ్లో వంట కాడ ఉంది, ఇలాంటి తింటుంది, ఇట్లాంటివి ఉంటే మిగిలిన బాయ్స్ ఉన్నారు కదా, సంజనాక్క కూడా వేరే చోటు ఉన్న కాడ ఇక్కడ బాయ్స్ అంతా మొత్తం గ్యాంగ్ అంతా బాయ్స్ హాస్టల్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్. మంచిగా కూర్చున్నారు, రౌండ్ టేబుల్ వేసారు, మంచి కామెడీ చేసుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మొత్తం ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ కలిస్తే ఎట్లుంటుంది, ప్రపంచంలో ఉన్న కష్టాలు నష్టాలన్నీ పక్కన పెట్టేసి మంచిగా ఎంజాయ్ చేస్తారు, జోకులు వేసుకుంటా ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు వేసుకుంటా, సొసైటీ మీద జోకులు వేసుకుంటా, ఏదో ఒకటి రకరకాలుగా నవ్వుకుంటూ ఉంటారు. బాయ్స్ అంతా కలిస్తే ఏముంటుంది, ఫన్ ఉంటుంది, ఫుల్ ఆన్ ఫన్, డిస్కషన్స్ ఏముంటాయి, ఫుల్ ఫన్నే ఉంటుంది. సో మస్తు ఎంజాయ్ చేస్తారు. నాకు భలే అనిపించింది ఆ ఫ్రేమ్ చూస్తుంటే, మొత్తం డైనింగ్ టేబుల్ చుట్టూ అంతా బాయ్సే. గౌరవ్ ఏదో కామెడీ చేస్తాడు, అక్కడ నవ్వుతారు, కళ్యాణ్, డిమాను,
ఇక్కడ దిక్కు ఇమాన్యులు, అటు దిక్కు ఇంకెవరు, అంతా బాయ్స్ చుట్టూ రౌండ్గా వేసారు టేబుల్ మీద, మస్తు ఖుషిగా ఎంజాయ్ చేస్తారు. అట్లా బాయ్స్ నిలిచిపెడితే అట్లా ఉంటుంది. ఓన్లీ బిగ్ బాస్లో ఓన్లీ బాయ్స్ ఉన్నారనుకో, అక్కడ రైవల్రీ గీవర్లు ఉండదు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఉన్న దాంట్లో చదువుకుంటారు. హైజీన్ గీజీన్ అంతా దేవుడికి ఎరక, మంచిగా అందరు ఎంజాయ్ చేస్తా కూర్చుంటారు. గమ్మతుంటుంది అబ్బా. ఇప్పుడు ఈ నలుగురు అమ్మాయిలు ఖచ్చితంగా ఇంకా 2 వారాల వరకు అమ్మాయిలు ఎవరిని తీసేయరు, 2-3 వారాల వరకు కూడా తీసేయరు. ఎందుకంటే గర్ల్స్ ఉండాలి, గర్ల్స్ లేకపోతే పంచాయతీలు కావు. ఏమంటారు చెప్పండి, మా అక్కలు మా చెల్లెలు మీరే చెప్పాలి, అవునా కాదు చెప్పురి. బాయ్సే ఉంటే పంచాయతీలు అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, చిల్ అవుట్ అవుతారు. ఎట్లనే చేసి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసినా తెప్పిస్తారు లోపలికి. బిగ్ బాస్ నువ్వు కూడా ఒక అబ్బాయివే, కొంచెం అర్థం చేసుకో ప్లీజ్, కొంచెం సండే రోజు ఎట్లా షూటింగ్ అంటే ఫ్రైడే రోజు ఫ్రీగానే ఉంటుంది, ఆ రోజు ఏమైనా మతలబు కొంచెం సెట్ చేసేస్తారు అబ్బా. సిట్టింగే. తర్వాత మనకి బర్నీ అన్న ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే నాకు చెప్పాలి కదా కనీసం, ఎవరు దివ్యానట ఈయనకి చెప్పాలంట. అరే ఇలాంటి ప్లాన్ చేస్తున్నాను చెప్పాలి కదా, అన్నీ చెప్తుంది కదా, ఇదెందుకు చెప్పలేదు అసలు, నాకు చెప్పాలి కదా. అయినా నా వల్ల ఏదో జరిగినట్టు నన్ను మధ్యలో ఇరికిస్తున్నారు. ఏంటిది, నన్ను ఎందుకు అసలు స్టాండ్ తీసుకోమంటుంది ఆమె. ఒకరినొకరు వీళ్ళు టార్గెట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు, నన్ను స్టాండ్ తీసుకోమంటుంది దివ్య. ఎందుకు తీసుకోవాలి, నేను ఎందుకు స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళు బాగానే ఉన్నారు కొట్లాడుకుంటా, వాళ్ళ టార్గెట్లు వాళ్ళకు ఉన్నాయి, నాకెందుకు అంటాడు. నా వల్ల ఇదంతా అయిందని చెప్పి తనుజ అంటది. మీ వల్లనే అయిందంటే నేనేం చేశాను. అండ్ అక్కడ రీతు అట్లనే మన తనుజ వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు కూడా ఈ డిస్కషన్ వస్తుంది. దివ్య బర్నీ గారిని చూసింది, అలాగే చూసే డెసిషన్ తీసుకుంది, ఆయన కోసమే ఈ డెసిషన్ తీసుకుంది అంటది. రీతు ఉండి ఆమె అసలు ప్రిఫరెన్స్ ఆర్డర్ నాకు చెప్పింది, నేను రిక్వెస్ట్ చేస్తే నేను నీకు సపోర్ట్ చేయను, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇమాన్యుల్, సెకండ్ ప్రిఫరెన్స్ తనుజ అనే చెప్పింది, అసలు నిన్నెట్లా తీసింది నేనే షాక్ అయినా, నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా ఆల్రెడీ. రీతు అనగానే నువ్వేం ఆన్సర్ చెప్పక్కర్లేదు, నువ్వేం క్లారిఫికేషన్ ఇవ్వక్కర్లేదు, ఓకే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోదామని కూడా ఫిక్స్ అయినా నేను. అటువంటిది ఆమె ఏందో సడన్గా నీ పేరు చెప్పింది, నేను షాక్ అయినా. అసలు నన్నే తీస్తే నేను ఫిక్స్, ఖచ్చితంగా నా పని అయిపోయిందని అనుకున్నా, కట్ చేస్తే నిన్ను తీసేసింది, అదే షాక్ నేను అంటుంది. మరీ ఇంత పర్సనల్ టార్గెటా అని చెప్పి ఏడుతుంది. అక్కడ ఆ తర్వాత బర్నీ అన్న దగ్గర మాట్లాడేటప్పుడు కళ్ళెంబడి నీళ్ళు గారుతూనే ఉన్నాయి, రామోజు చోదరస్తుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత తనుజ సాయి వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా 9th వీక్ అనేది నాకు పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన 9th అనేది నా సెంటిమెంటు. అంటే మీన్ టు హ్యాపెన్ ఫర్ యూ, ఈ 9th వీక్ అనేది మీన్ టు హ్యాపెన్ ఫర్ యూ అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది, ఇదంతా మీకు ప్లస్ అయిందన్న ఉద్దేశంతో అన్నాడా మరి ఏందో కానీ అన్నాడు. ఓకే. ఆ తర్వాత ఇవి అంటుంది, మా అమ్మ వాళ్ళకి నేను చూడు నేను 2 వారాలు ఉండలేను అన్నావు కదా, నేను క్యాప్టెన్ అయ్యాను అని మా ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్దామని అనుకున్నా, కానీ అది అయ్యేటట్టు లేదు అని చెప్పి బాధపడుతుంది. అంటే 10th వీక్ వీళ్ళు ఫ్యామిలీ వీక్ అని అనుకుంటున్నారు, 12th వీక్ షిఫ్ట్ చేశారు అనేది వీళ్ళకి తెలియదు. 10th పోతుంది, 11th పోతుంది, 12th వీక్ కూడా అవసరం లేదు అసలు, వీళ్ళకి ఫ్యామిలీ వీక్ అవసరం లేదు, వీళ్ళంతా చుట్టాలేనా, లోపల ఉన్న వాళ్ళంతా వాళ్ళ వంశవృక్షమేనా, వీళ్ళకి ఎందుకు ఫ్యామిలీ, తమ్ముడు లేడా, నాన్న లేడా చెప్పు, మొన్నటిదాకా మమ్మీ వచ్చిపోలేదా అట్లా. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ దివ్య గౌరవ్ టాపిక్, సంజన అక్క కూడా ఉంటుంది, గౌరవ్ టాపిక్ మాట్లాడుకుంటారు, గౌరవ్ ఎట్లా ఆడిండు అని, గౌరవ్ని ఎట్లా గుంజేసింది దివ్య అనే టాపిక్ మాట్లాడుకుంటారు, అండ్ తనుజ ఎట్లా గౌరవ్ని పక్కకి నెట్టేసింది అనే టాపిక్, అట్లాంటివన్నీ గౌరవ్ టాపిక్లు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత రీతు టాపిక్ మాట్లాడుకుంటారు, రీతు గేమ్ ఎట్లా ఆడింది ఏం కథ అని. సో అక్కడికి మనకి మిడ్ నైట్ ముచ్చట్లు ఇక్కడ క్లోజ్, అంతే ఏం లేదు. ఆ తర్వాత మనకి టాస్క్ స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్గా మధ్యలో తింటారు, టాస్క్ స్టార్ట్ అవుతుంది, టాస్క్ ఆడతారు, అందులో ఇమాన్యుల్ గెలుస్తాడు. రీతు ఒకటి మిస్టేక్ పెడుతుంది, అంతే ఒక నెంబర్ ఏదో మిస్టేక్ పెడుతుంది, అందువల్ల రీతుకు మిస్ అయింది. వీళ్ళందరూ అంటే ఇమాన్యుల్ రీతుని చూస్తుంటారు, రీతు ఇమాన్యుల్ చూసుకొని సెట్ చేసుకుంటారు, కట్ చేస్తే అది వర్కౌట్ కాకపోతే మళ్ళీ పోయి లెక్క పెట్టుకుంటారు అన్నట్టు. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఆగమాగా మొత్తంగా అయితే సక్సెస్ఫుల్గా ఇమాన్యుల్ కంప్లీట్ చేసిండు. రీతు ఏం బాధపడలేదు, చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది, ఎవరు నా ఫ్రెండే కదా కెప్టెన్ అయింది మళ్ళీ అని అనుకుంటుంది, లైక్ దట్ ఉంటుంది. తను ఏడుస్తుంది, ఓకే ఇంకేం చేయలేం అంతే. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.